హాయ్ అండి, నేను మీ భవాని ఫ్రమ్ ఒరాఫో జ్యువెల్స్. సో మీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా చాలా చాలా తక్కువైపోతుందండి. మీరు అందరూ కూడా మా బ్రాండ్ ఏదైతే ఒరాఫో జ్యువెల్స్ ఉందో మీరు అందరు చాలా ఓన్ చేసుకుంటున్నారు. అండ్ ఈ మధ్యకాలంలో మన సోమాజిగూడ స్టోర్లో లేదా అండి మీరందరూ కలవడానికి వచ్చినప్పుడు మీ వీడియోస్ చూసి వచ్చామండి, మీరు చాలా ఆథెంటిక్గా మాట్లాడతారు అంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. మా బ్రాండ్ మీ బ్రాండ్ అయిపోయింది. సో నైస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈ వీడియోలో మనము టెంపుల్ కలెక్షన్స్, నేను చూసారు కదా నేను వేసుకున్న హారము, ఆ కైండ్ ఆఫ్ జ్యువెలరీ చూపిస్తాను. చూస్తూ బోలెడ్ విషయాలు మాట్లాడేసుకుందాం. సో మీకు చెప్పినట్టుగా అండి ఈ వీడియోలో మొత్తం అంతా మనము టెంపుల్లో ఉండే హారన్స్ చూద్దాము. ఈ మధ్య ఇట్లా పోల్కీస్ వచ్చి కూడా వస్తున్నాయి. అండ్ ఈ పాలిష్ ఏదైతే ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నామో ఇవంతా కూడా ఫస్ట్ థింగ్ ఇస్ 92.5 ప్యూరిటీ సిల్వర్ అండి. దాని మీద 22 and 24 క్యారెట్ గోల్డ్ పాలిష్ అవుతుంది. అండ్ ఈ పాలిష్ ఏదైతే మీరు చూస్తున్నారో ఇప్పుడు గోల్డ్లో కూడా ఇలానే ఎక్కువ శాతం మనకి కనిపిస్తున్నాయి. సేమ్ మన దీంట్లో కూడా 92.5లో ఒరాఫో జ్యువెల్స్ దీస్ ఆర్ అవైలబుల్ అండి. ఇవంతా పోల్కీస్ వచ్చి ఇవి చూపించడానికి రీజన్ ఏంటంటే రాబోయే వెడ్డింగ్ సీజన్కి మీకు యూస్ఫుల్గా ఉంటుంది అని చెప్పి. ఇంకొకటి దీంట్లో మనకి ఇక్కడంతా రామ్ పరివార్ వచ్చింది చూడండి, అండ్ అమ్మవారు కూడా చాలా చాలా బాగుందండి. అండ్ ఈ బీడ్స్ ఏవైతే గ్రీన్ బీడ్స్ ఇక్కడ వచ్చాయో దానివల్ల ఈ పీస్ ఎలివేట్ అయింది. సో కాంట్రాస్ట్ లాగా పోల్కీస్ వచ్చాయి కదా అని చెప్పి ఇక్కడ పర్ల్స్ వేసాము. ఇన్ కేస్ మీకు ఏమైనా మార్చాలి అని అనుకుంటే తప్పకుండా మార్చేద్దాము అది. బట్ పీస్ మటుకు చాలా బ్యూటిఫుల్గా ఉంది, 92.5 ప్యూరిటీ సిల్వర్ మీద. సో ఇంకొక పీస్ అండి, నాకు ఈ బొట్టుమాల లాగా వచ్చి నాకు చాలా ఇష్టము. కుందన్లో వచ్చాయి అనమాట. ఈ మధ్య కొంచెం మళ్ళీ కుందన్ ఒక మధ్యలో కొన్ని రోజులు కుందన్ వాడలేదు. అండ్ ఈ మధ్య కుందన్ చాలా నడుస్తుంది. అండ్ డెఫినెట్లీ ఇవంతా ఇట్లా బొట్టులాగా వచ్చి ఈ స్లీక్గా రావడంతో ఈ పీస్ చాలా బాగా కనిపిస్తుంది. సో దిస్ ఇస్ వన్ మోర్ పీస్. ఇవంతా కూడా 92.5 ప్యూరిటీ సిల్వర్ అండి. ఈ మధ్య మన షోరూమ్స్కి వచ్చిన వాళ్ళు కొంచెం ఎవరైనా కొత్తగా సిల్వర్ జ్యువెలరీ ఇప్పటి వరకు చూడలేదు, మీ వీడియోస్ చూసి వచ్చాము అని చెప్పిన వాళ్ళు దీన్ని ఎలా భద్రపరచాలి అంటున్నారండి. మీరు ఏం వరి అవ్వక్కర్లేదు. నెక్స్ట్ ఇంకొక పీస్ చూపిస్తేనే నేను మీకు సిల్వర్ జ్యువెలరీని ఎలా మనము సేఫ్ గార్డ్ చేసుకోవాలి, టార్నిష్ అవ్వకుండా ఐ లెట్ యు నో. ఇది ఇంకొక పీస్ అండి. కింద మనకి టెంపుల్ పెండెంట్ లాగా వచ్చింది. ఇవంతా ఏ బిళ్ళలు ఆ బిళ్ళలు వచ్చాయి. అమ్మవారు కూడా ఉందండి. మళ్ళీ పోల్కీస్తోనే కాంబినేషన్. సో మళ్ళీ ఇందాక మనం అనుకున్నట్టు సిల్వర్ జ్యువెలరీని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి? ఏం లేదండి, మీరు వాడుక అయిపోయాక జిప్లాక్ కవర్స్లో పెట్టుకున్నారంటే ఏం అవ్వదు. ఇన్ కేస్ ఒకవేళ నిజంగానే పాలిష్ డల్ అయింది లేకపోతే స్టోన్ ఫాల్ అయింది అంటే కూడా మీరు యూ నీ నాట్ వరీ అబౌట్ ఇట్ అండి. తప్పకుండా మన ఒరాఫో జ్యువెల్స్ ఏదైతే సోమాజిగూడలో ఉందో మీరు అక్కడికి వచ్చి మనకు ఐటమ్ ఇచ్చేసేయచ్చు. ఇస్తే మేము చేసి మీకు తిరిగి మళ్ళీ కొత్తది మన దగ్గర తీసుకున్నప్పుడు ఎలా ఉందో అలానే చేసిస్తాము. నథింగ్ టు వరీ అబౌట్ ఇట్ అండి. సో సచ్ బ్యూటిఫుల్ పీసెస్. ఇంకొక పీస్ చూస్తూ ఇంకొక కబర్ ఏదో ఒకటి మాట్లాడేసుకుందాం. సో ఇది ఇంకొక పీస్ అండి. కాకపోతే ఇక్కడ ఏం చేసామంటే కొంచెం లెంత్ పెంచడానికి బిళ్ళల్ని సెపరేట్ చేసేసి ఇక్కడ మీరు సైడ్ బిళ్ళల్లాగా వేసి కోరల్స్ మీ అందరికీ తెలిసిన విషయమే, ఇప్పుడు కోరల్స్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. సో పైన బీడ్స్ కోరల్స్ వేసాము. దాన్ని సెపరేట్ చేయడానికి ఏ పీస్ కా పీస్ ఉంది అనడానికి గోల్డ్ బాల్స్ కూడా వేసాము. మళ్ళీ అలానే మీకు చూడండి అన్నీ కూడా టెంపుల్ పెండెంట్ లాగా వచ్చింది. ఇది ఒక బ్యూటిఫుల్ హారం అండి, 92.5 ప్యూరిటీ సిల్వర్లో. ఇంకొక విషయం ఏంటంటే మన బైబ్యాక్ పాలసీ ఏదైతే ఉందో అది 50% అండి. 50% ఇస్ ది బైబ్యాక్ పాలసీ. ఏ రోజైనా సరే ఇన్వాయిస్ వాల్యూ మీద మీకు 50% ఎక్స్చేంజ్, నాట్ మనీ బ్యాక్ అండి, ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ పీస్ ఏంటి తెలుసా అండి, చాలా డెలికేట్, ఎంత లైట్ వెయిట్ చూడండి, ఎంత లైట్ వెయిట్గా ఉంటుంది. నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఈ మ్యాంగోస్ ఏవైతే వచ్చాయో చాలా బాగుంటాయి. ఇవన్నీ ఏంటి తెలుసా అండి, ఇప్పటివరకు మనం చూపించినవన్నీ దీనికంటూ ఒక ఎక్స్పైరీ డేట్ ఉండదు. ఎప్పుడు తీసి వేసుకున్నా మనకి చాలా చాలా
అందంగా అప్పుడే నిజంగా ట్రెండ్లోకి వచ్చిందా అన్న ఫీల్ వస్తుందన్నమాట. అండ్ ఇవన్నీ ఏంటంటే ఫ్యాషన్లో నుంచి పోయే జ్యువెలరీ కాదండి. మనం ఇక్కడ ఇచ్చిన రూబీస్ ఏవైతే రూబీస్ ఎమరల్డ్స్ ఇచ్చామో కట్ స్టోన్ టైప్లో, కింద గ్రీన్ బీడ్స్, ఈ కలర్స్ మనం ఏవైతే వాడుతున్నామో అవన్నీ కూడా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ఐటమ్స్ అండి. సో దిస్ ఇస్ వన్ మోర్ పీస్ ఇన్ హారం. సో ఎన్ని చూపించినా ఈ ట్రెడిషనల్ కాసుమాల రాకపోతే మటుకు దానికి నిండుతనమే ఉండదండి. నాకైతే పర్సనలీ డెఫినెట్లీ కాసు ఇలా స్టిఫ్గా వచ్చి కింద పెండెంట్ ఉంటే నాకు చాలా ఇష్టము. అండ్ ఎక్కడ కూడా మనం చూసారంటే మీరు ఎక్కడ కూడా మనము కాంట్రాస్ట్ కలర్స్ యూజ్ చేయలేదు. చాలా బ్యూటిఫుల్ పీస్ అండి. ఇవన్నీ మన సోమాజిగూడ స్టోర్లో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మీకు చెప్పినట్టుగానే ఒకవేళ బై ఛాన్స్ ఏమైనా పాలిష్ డల్ అయినా లేకపోతే ఇదేంటి స్టోన్ ఫాల్ ఉన్నా మీరు తప్పకుండా మన సోమాజిగూడ స్టోర్కి వచ్చి మీరు ఇస్తే మేము చేసి ఇస్తాము. అది కాకుండా మన బైబ్యాక్ పాలసీ కూడా చెప్పానండి, 50%. ఇంకొక విషయం ఏంటంటే మీ కింద నెంబర్ ఏదైతే కనిపిస్తుందో దానికి కనెక్ట్ అయ్యి మీరు ఎక్కడున్న వాళ్ళు అక్కడ షాపింగ్ చేసేసుకోవచ్చు. మన వీడియో కాల్ ద్వారా కూడా మీరు కనెక్ట్ అయ్యి మన ఐటమ్స్ అన్నీ చూడొచ్చు, చూసి హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చండి. సో ఈ ఫెసిలిటీస్ అన్నీ తప్పకుండా మీరు యూటిలైజ్ చేసుకుంటారు అని అనుకుంటున్నాను. అలానే ఇంకొకటి మంచి పీస్ ఉంది, అది చూపించేస్తూ లెట్స్ ఎండ్ దిస్ వీడియో. సో నా ఫేవరెట్ పీసెస్ అండి ఇవన్నీ. నాకు ఈ కుందన్ బిళ్ళలు రావడము, ఇక్కడ అమ్మవారు ఉండడం, ఇది ఒక సైడ్ పెండెంట్ లాగా యూజ్ చేయడము, ఈ కాసు బిళ్ళలు ఏవైతే ఉన్నాయో మంచి సైజ్ అండి, చాలా బాగున్నాయి. ఈ పీస్తో మనము మీకు ఈ కలెక్షన్ చూడాలి అని అనుకుంటే మన సోమాజిగూడ స్టోర్కి విజిట్ చేయండి. లేదనుకుంటారో వీడియో కాల్ ద్వారా కూడా కనెక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.